సో హలో ఎవ్రీవన్. సో ప్రెసెంట్ అయితే ఏపీ తెలంగాణ ఆర్ఆర్బీ గ్రూప్ డి వదిలేరు కదా. సో ఆ విషయం అందరికీ తెలిసిందే, కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎండింగ్ డేట్ అనేది ఉంటుంది, అండ్ అలానే సిలబస్ ఏంటి అనేది. సో నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో ఇప్పుడు గ్రూప్ డి ఆర్ఆర్బీ గురించి మనం టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూస్తే 32,438 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో 32,438 పోస్టులని మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎండింగ్ అయితే ఫిబ్రవరి 25తో ఎండ్ అవుతుంది అనమాట. సో మీరు 23 జనవరి నుంచి 25 ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆర్ఆర్బీ దాంట్లో అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీ అనేది పే చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఓసీ, ఓబీసీ అండ్ మీరు ఈడబ్ల్యూసీ క్యాస్ట్ వాళ్ళు అయితే మేల్ అయితే 500 పే చేయాలి, అండ్ ఫీమేల్ అయితే 250 పే చేయాలి, అండ్ ఇందులో ట్రాన్స్జెండర్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా 250 పే చేయాలి. అండ్ ఇప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ వచ్చేసరికి ఫీమేల్ అయినా మేల్ అయినా 250 మాత్రమే పే చేయాలి, అండ్ అలానే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే 250 మాత్రమే పే చేయాలి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. ఇది ఫీ ఎంతవరకు ఎవరు పే చేయాలనేది. సో సరే, నువ్వు ఇవన్నీ చెప్పావు కదా, మరి ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అని చూస్తే 18 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది 33 years వరకు ఉంది, అండ్ అలానే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది 35 years వరకు ఉంది. సో ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ గ్రూప్ డి ఆర్ఆర్బీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంతకీ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనే చెప్పలేదు అంటే, సో దీనికి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ 10th or ITI చదువు ఉండాలి. సో ఈ రెండు చదువున్న వాళ్ళు దీనికి ఈజీగా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇప్పుడు మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది. సో ఇప్పుడు మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. అండ్ ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అనమాట, పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అనమాట. సో ఈ 3 స్టెప్స్లో మనకి జాబ్ అనేది ఉంటుంది. సో పైన చెప్పిన ఇన్ఫర్మేషన్తో అయితే మీరు క్లియర్గా అప్లికేషన్ అయితే అప్లై చేసేస్తారు. సో ఇప్పుడు అసలైంది ఉంది కదా, సో ఎగ్జామ్ అనమాట. సో ఎగ్జామ్ అనేది ఎన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది 4 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు అనమాట. సో సింగిల్ ఎగ్జామ్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, అండ్ ఇంకొకటి జనరల్ సైన్స్, అండ్ ఇంకొకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంకొకటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా 4 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. సో ఇలా డివైడ్ చేసిన దాంట్లో మనకి మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ ఇస్తాడు, అండ్ అలానే జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్ ఇస్తాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది కదా అందులో 30 క్వశ్చన్స్ ఇస్తాడు, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో అయితే 25 క్వశ్చన్స్ ఇస్తాడు. సో టోటల్ అనేది 100 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు అనమాట మనకి. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను ఏ సెక్షన్స్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్కి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 25 క్వశ్చన్స్ సిలబస్ అనేది నేను ఈ పక్కన మెన్షన్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలానే జనరల్ సైన్స్ కూడా సిలబస్ చెప్పాను కదా, సో జనరల్ సైన్స్ సిలబస్ కూడా పక్కనే ఉంది. అండ్ అలానే మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది కదా, దాని సిలబస్ ఇది. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ అయితే ఇదనమాట. మీకు కావాల్సిన వాళ్ళ డౌట్ ఏదైనా ఉంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్కి ఉన్న లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్గా వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ సిలబస్ అనేది 100 క్వశ్చన్స్ ఇచ్చారు, 100 మార్క్స్కి అనమాట. సో ఈ మార్క్స్ అనేది 100 మార్క్స్, అండ్ మీకు దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. సో జాగ్రత్త, నెగిటివ్ పెట్టకుండా చూసుకుని రాయండి. సో మనం ఇప్పటి వరకు ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం, సిలబస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ సెకండ్ స్టెప్ అనమాట. సో ఫిజికల్ టెస్ట్ అనమాట. సో ఫిజికల్ టెస్ట్ అనేది ఎలా ఉండబోతుంది, మెన్కి ఎలా ఉండబోతుంది, ఫీమేల్కి ఎలా ఉండబోతుంది. సో ఫిజికల్ టెస్ట్ అనేది మెన్ అనేవాళ్ళు 35 kgs వెయిట్ని 100 meters 2 minutesలో పరిగెట్టాలి, అండ్ అలానే 1000 metersని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇది మెన్ టార్గెట్ ఫిజికల్ టెస్ట్కి. ఫీమేల్కి అయినా ట్రాన్స్జెండర్స్కి అయినా సరే 20 kgs వెయిట్ని పట్టుకుని 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ అలానే 1000 meters అనేది 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. సో మెన్ది, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది సెకండ్ ప్రాసెస్ ఇది. సో ఇలా ఉండబోతుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ అలానే ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.